వీడు ఇంకా లేవలేదా? ఏ అభిదే లే, ఏమైందని తెలుసా? లెగినాడా లే, రాత్రి తెల్లాళ్ళు టీవీ చూసి పడుకుంటావు, పొద్దునే ఏమో లెగవు. టైం 10 అయింది, లెగరా. 10 అయిందా? ఓ ఆరేనా అయ్యింది. అమ్మ అప్పుడే 10 అయిందని చెప్పింది. తెచ్చాడా? ఎప్పుడు ఇంతే, కనీసం ఈ దుప్పట్లు కూడా మడత పెట్టరు ఎవ్వరు. అన్నీ నేనే చేసుకోవాలి వచ్చి. ఎప్పుడు మారుతారో ఏంటో వీళ్ళు. ఏం పిల్లలు ఏంటో. కనీసం దుప్పట్లను మడత పెట్టి వెళ్ళొచ్చు కదా, అమ్మకి హెల్ప్ చేద్దామని ఉండదు. ఎవరికి వాళ్ళు నిద్ర లెగిస్తారు, వెళ్ళిపోతారు. అప్పుడే స్టార్ట్ చేసావా? లేచింది ఇప్పుడే, తెల్లారడం వల్ల టీవీ 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 చూడమే పని నీకు. ఎన్నిసార్లు చెప్పే బుద్ధి ఉండదు. ఇంకా టీవీ స్విచ్ కూడా ఆన్ చేయలేదమ్మా, అప్పుడే తిట్లా. అమ్మా టిఫిన్ పెట్టవా అమ్మా? ఇదిగో తీసుకో తిను. అమ్మా ఎప్పుడు పెరుగన్నమేనా అమ్మా? ఏ దోశ పూరియో చేయొచ్చు కదమ్మా. పూరీలు ఇడ్లీలు దోశలా మీరు చెప్తే నేను చెయ్యాలా? ఎంత పెద్దోళ్ళు అయిపోయారా మీరు. చిన్నప్పుడు మా అమ్మ ఇది పెడితే మేము నోరు మూసుకుని తినేవాళ్ళం. ఎప్పుడు మా అమ్మకు మేము ఇలా ఎదురు చెప్పలేదురా నాయన, మీరు ఇప్పుడే ఎదురు చెప్తున్నారు. అంతా మీ ఇష్టమే, అంతా మీ ఇష్టమే. కానివ్వండి. పెరుగన్నం కాకుండా టిఫిన్స్ ఏమైనా అడగడం కూడా ఎదురు సమాధానం చెప్పడమే. నిజంగానే అమ్మతో అస్సలు ఈజీ కాదు. కనీసం ఈ టవల్ కూడా బయట ఆరేయరు, నేనే ఆరేసుకోవాలి. ఇక్కడ బుక్స్ ఇక్కడే, ఎవ్వరు ఏ హెల్ప్ చేయరు, అన్నీ నేనే చేసుకోవాలి. రోజుకు 2-3 జతలు ఇడిచి పడేస్తారు, ఊతికి ఆరేసి మడత పెట్టాలి నేనే. కనీసం బట్టలు కూడా ఎవరు మడత పెట్టరు. అన్ని పనులు నేనే చేసుకోవాలి. అమ్మో ఈ పనులన్నీ అయ్యేంతవరకు అమ్మ రచ్చ చేసేస్తుంది. ఎందుకైనా మంచిది మనం మాట వేసేద్దాం. అమ్మా నేను కూడా హెల్ప్ చేయనా? ఏమక్కర్లేదు నాయన, రేపు పెళ్ళైన తర్వాత మీ పెళ్ళంతటి మా అమ్మకు బోల్డ్ పనులు చేసి పెట్టానని చెప్పుకోవడానిక? ఏమక్కర్లా, నేను చదువు నువ్వు చదువుకో చాలు నాకు. అదేం లేదులే అమ్మా, నేను కూడా బట్టలు మడత పెట్టడం నేర్చుకుంటాను, నీకు హెల్ప్ చేస్తానమ్మా. సరేరా, నీ ఆనందాన్ని ఎందుకు వద్దానండి, రా. ఇంత ఫాస్ట్ గా ఎలా మడత పెట్టేసావమ్మా? ఏముంది, పనికి అలవాటు పడి చెయ్యి కదా, పనికి అలవాటు పడి చెయ్యి కదా, అలా చేసుకుని వెళ్ళిపోతుంది పని అంతా. అభిదేవ్, మీ నాన్న కూరగాయలు తెమ్మని చెప్పు, వంట చేయాలి. అమ్మా అదేదో నువ్వే చెప్పచ్చు కదమ్మా. ఏమోరా, చెప్తే చెప్పు, లేకపోతే లేదు. లేకపోతే పచ్చడినే వేసి పెడతాను కదా, నేను ఏ వంట చేయను. ఓహో, అమ్మకి నానికి ఏదో గొడవైనట్టుంది. ఇంకా నా పని రోట్లో పడ్డ చింతకాయే. అమ్మా నాన్న బయటకు వెళ్ళాక నేను రెడీ అవ్వమన్నారమ్మా.
చీర కట్టుకోమన్నారా డ్రెస్ వేసుకోమన్నారా? అమ్మ ఈ చీర అయితే చాలా బాగుంటదమ్మా, చీర కట్టుకో. నేను ఏది కట్టుకోవాలన్నది కూడా మీ ఇష్టమేరా. నాకంటూ ఏ ఇష్టమో లేదు. ఏంటో నా జీవితం. పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత అన్ని మీరు చెప్పితే వినాలి. చీర కట్టుకోవాలా, డ్రెస్ వేసుకోవాలా, ఏది బాగుంటుంది అంతా మీ ఇష్టమేరా. నాకంటూ ఏ ఇష్టాలు లేవు అసలు ఇంట్లో. నేనేమన్నానని ఏదో బాగుందని చెప్పడం కూడా చెప్పానా? అబ్బా అమ్మా, తలకాయ బద్దలైపోతుందిరా బాబోయ్. ఏదైనా అయినా కూడా నాకు ఇంట్లో ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు. నాకు ఏదైనా సరే ఎవరైనా ఇంతే. నాకు ఇంట్లో విలువే లేదు. ఇంక ఏమైందమ్మా, తలనొప్పా, జన్మం రాయనా? నాకెందుకు నిజండి బాబు, రేపు పెళ్ళాక మీ ఆవిడకే రాసుకో, నాకేం అక్కర్లేదు. పట్టించుకున్నా జరుగుతుంది, పట్టించుకోకపోయినా జరుగుతుంది. అమ్ములందరూ ఇంతేనా? ఫోన్ నీ చేతిలోనే ఉందా? మా అమ్మకు ఫోన్ చేసుకోవాలని మిమ్మల్ని అడుక్కోవాలి, ఫోన్ ఇవ్వండి రా అని నేను. ఛీ, ఇది నా కర్మ, ఇదంతా నా కర్మ. దానికి ఎందుకమ్మా అంత పెద్ద పెద్ద మాటలు? ఇదిగోమ్మా ఫోన్. మిమ్మల్ని ఫోన్ అడగడం పాపమే అనమాట. పగలగొట్టారా? గ్లాస్ ఎగరగొట్టేసే, ఆ ఫోన్ ఎగరగొట్టేసే, టీవీ పగలగొట్టేసే, ఇల్లంతా పగలగొట్టేశారా? మిస్టర్ వచ్చి నాశనం చేశాడు మొత్తం అంతా. ఇంకెందుకమ్మా ఆ గ్లాస్ ఎగరకొట్టే, ఆ ఫోన్ ఎగరకొట్టే, ఆ టీవీ పగలగొట్టే, ఇంకెందుకు ఇల్లే పగలగొట్టే? ఇంతకీ ఈ గ్లాస్ ఇక్కడ పెట్టింది ఎవడరా? అంటే మళ్ళీ నేనే బుక్ అయ్యానా?